మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ని మనము ప్రతిరోజు చదవాలి. మనం బైబిల్ చదవడం ద్వారా అనేక మేళ్ళు పొందుకుంటాము అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు చదవాలి బైబిల్ గ్రంథాన్ని? అంత ప్రాముఖ్యత ఏంటి అని కనుక మనం గమనించినట్లయితే, ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాశారు అని మొట్టమొదటిగా మనం కనుక గమనిస్తే, అనేక మంది వాళ్ళ యొక్క వృత్తులు వేరైపోయినప్పటికీ, వాళ్ళు పనిచేస్తున్న పనులు చాలా విభిన్నంగా ఉన్నప్పటికీ, వారందరూ బైబిల్ గ్రంథాన్ని వ్రాయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఇది ఎలా సాధ్యము అని కనుక మనము ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, అదేవిధంగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము, వీటిని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు, మనుషులు బైబిల్ గ్రంథాన్ని వాళ్ళ యొక్క సొంత ఆలోచనలతో కాకుండా దేవుని యొక్క ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత వ్రాశారు. అంటే మానవులు రాసినప్పటికీ ఆ యొక్క రాసేటప్పుడు వాళ్ళ యొక్క మనస్సులో, వాళ్ళ హృదయంలో, వాళ్ళ ఆలోచనలో ఎవరున్నారు అంటే దేవుని యొక్క ప్రేరేపణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు సహవాసం ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ యొక్క పుస్తకాలు రాసిన తర్వాత వాటి యొక్క వైభవం లేకపోతే వాటి యొక్క శక్తి చాలా ప్రభావితంగా ఉంది. అనేక మంది బైబిల్ గ్రంథాన్ని చదివి గొప్పవాళ్ళు అయ్యారు. అనేక మంది బైబిల్ గ్రంథాన్ని చదివి కొత్త ఆవిష్కరణలు చేశారు. అనేక మంది బైబిల్ గ్రంథాన్ని చదువుతూ అనేకమైన నూతనమైన కార్యాలు, అంతేకాదు శక్తివంతమైన కార్యాలు చేశారు. దీని అంతటి కారణం ఏంటి అంటే బైబిల్ గ్రంథం. ఎందుకని బైబిల్ గ్రంథాన్ని ఇంత పరిశుద్ధంగా మనం చూడాలి అంటే, అనాది కాలంలో దేవుడు మానవుల చేత మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ రోజుల్లో దేవుడు మానవులతో మాట్లాడడానికి ఇక మధ్యవర్తిని చూసుకోకుండా ఆయనే వాక్యధారిగా లేకపోతే శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం ఎలా చూడాలి అంటే ఆయన యొక్క మాటగా లేకపోతే ఆయనలాగా మనం చూడాలి. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆయనలాగా దేవునిలాగా చూస్తామో అప్పుడు ఆ యొక్క గ్రంథానికి పరిశుద్ధత, లేకపోతే మనం చదివేటప్పుడు కూడా పరిశుద్ధంగా చదవగలం. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని చదవాలి అనే యొక్క ఆలోచన మనకు వస్తుంది. అయితే బైబిల్ గ్రంథాన్ని చదవకపోతే ఏమవుతుంది అని గమనించినట్లయితే, బైబిల్ గ్రంథాన్ని చదవకపోతే మనలో దేవుని యొక్క సహవాసము ఉండదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకి తెలియదు. ఆయన మాటలు మనకి అర్థం కావు. ఎవరైనా మందిరంలో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, దేవుని గురించి చెప్పేటప్పుడు వాటిని మనం అర్థం చేసుకోవడానికి మన ఆలోచనలకి మనకు అర్థం కావు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దేవుడే మనకి అన్నిటినీ తెలియచేస్తూ నడిపిస్తూ ఉంటాడు. మన యొక్క ఆలోచనలు, మన తీర్మానాలు, మన యొక్క ఉద్దేశాలు, అదే కాదు రాబోయే సంగతులు, అంతేకాదు మనం ఏ విధంగా ఉండాలి, ప్రతిదీ ఒక అద్దంలాగా దేవుడు మనకు చూపిస్తూ నడిపిస్తాడు. ఒక దీపంలాగా మన త్రోవకు వెలుగై దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలి అని చాలామందికి తెలియదు. నిజానికి బైబిల్ గ్రంథాన్ని ఆది కాలంలో స్టార్ట్ చేసుకుని అలా చదువుతూ వెళ్తూ ఉంటారు. కానీ అలా చదవడం వల్ల ఎక్కడో చోట గ్యాప్ అనేది వస్తుంది. అర్థం కాని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆపేస్తాం. అలా కాకుండా బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ 66 పుస్తకాలని ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్కసారి కంప్లీట్ చేసుకుంటూ 66 పుస్తకాలని మనము చక్కగా అన్ని పుస్తకాలను ఒక్కొక్క పుస్తకంగా మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చినప్పుడు తప్పకుండా బైబిల్ గ్రంథము మనకు అర్థమవుతుంది. అంతేకాదు మొట్టమొదటిగా కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాన్ని కంప్లీట్ చేస్తే ఇంకా బాగా బైబిల్ అర్థమవుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రంథాన్ని మనము అర్థం చేసుకుంటూ చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మనకు కనపడేది ఏంటి అంటే ఒక మనిషి యొక్క జీవితాలు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే ఆస్వాదింపబడ్డారు, ఏం చేయడం వల్ల ఆశీర్వాదాలు కోల్పోయారు, ఏం చేయడం వల్ల పాపాన్ని కూడగట్టుకున్నారు, ఇవన్నీ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఏది దాచిపెట్టలేదు. పాపాన్ని పాపగా చూపించింది, పరిశుద్ధతను పరిశుద్ధతగా చూపించింది.
ఈ రెండింటిని మార్గాల్ని నీ ముందుంచి నువ్వు ఏ మార్గంలో వెళ్తావు అనేది బోధిస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథం. ఇందులో మతానికి సంబంధించిన మాటలు లేవు, కానీ ఒక వ్యక్తికి లేకపోతే ఎవరు చదువుతున్నారో వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క హృదయానికి, వ్యక్తి జీవితానికి ఉపయోగపరంగా లేకపోతే ప్రయోజనకరంగా ఉండే విధంగా బైబిల్ రూపొందించడం జరిగింది. కాబట్టి మనం బైబిల్ని చదివేటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది బైబిల్, ఈ వచనాలతో దేవుడు నాతో ఏం అనుకుంటున్నాడు, నేనేం చేయాలి అని అంటే తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. చాలామంది బైబిల్ చదివేటప్పుడు ఇందులో ఇలాంటి మాటలు ఎందుకు రాశారు, ఇలాంటి పాపపు మాటలు కూడా కొన్ని ఉన్నాయి కదా అని అంటూ ఉంటారు. నిజానికి బైబిల్ గ్రంథము చాలా స్వచ్ఛమైంది. పాపము ఎంతవరకు ఉందో, ఒక వ్యక్తి ఎంత దేవునికి దగ్గరగా ఉన్నా సరే పాపం చేస్తే అతని జీవితంని పూర్తిగా మంచిగా ఉన్నప్పుడు ఎలాగా ఉన్నాడు, చెడిపోయినప్పుడు ఎలాగా ఉన్నాడు అని మొత్తం రాసింది. అంతేగాని మంచి మాటలే రాసి కేవలము చెడును దాచే విధంగా బైబిల్ గ్రంథం లేదు. ఒక వ్యక్తి మంచితనంగా ఉన్నప్పుడు ఏం మంచి చేశాడు, పాపంలో ఉన్నప్పుడు ఎలాంటి పాపం చేశాడు అని చెబుతూ, అలాంటి పాపం చేస్తే దాని యొక్క పర్యవసానము, దాని యొక్క రిజల్ట్ ఎంత ఘోరంగా ఉంటుందో అని చెబుతూ, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటున్నారో వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడో చెబుతూ ఆ యొక్క రెండు మార్గాలను ఉంచిన గ్రంథమే బైబిల్ గ్రంథం. అర్థమైంది కదా బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి మనం ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదువుదాం. దేవుని యొక్క మాటలతో మన జీవితాల్ని నింపుకొని ఆ దేవుని యొక్క చిత్తానుసారంగా నడుద్దాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.